నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. మాకు విజయవాడలో, అలాగే హైదరాబాద్, ఢిల్లీలో, ఇంకా చాలా నగరాల్లో కూడా మేము మా ఆఫీసులు ఉన్నాయి. దాన్ని కూడా మెల్లిమెల్లిగా ఇప్పుడే మేము ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. అలాగే యూఎస్లో కూడా, టెక్సాస్లో కూడా త్వరలో ఒక ఆఫీస్ అనేది మేము స్టార్ట్ చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అపాయింట్మెంట్ నాకు కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్ కానీ 9398259630 అనే నెంబర్ కానీ మా యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో సంబ్రీన్ మరియు మోహన్ గారు ఇద్దరు ఉంటారు, వారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలా ముఖ్యమైన అంశం, ముఖ్యంగా మన ఎన్ఆర్ఐలకు సంబంధించిన అంశం ఇది. ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు మనల్ని చక్కగా ఆదరిస్తూ ఉన్నారు. ఎక్కువ ఎన్ఆర్ఐ కేసుల్లో మేము ఎక్కువగా అనేక కేసులు మేము ఫైల్ చేశాము. ఓకేనా? మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అదేంటంటే, సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు చాలామంది అడుగుతున్నారు, సార్ అమెరికాలో మేము డైవర్స్ తీసుకుంటున్నాము, ఆ సందర్భంలో అమెరికాలో మేము తీసుకునే డైవర్స్ సందర్భంలో ఏంటంటే 50% నేను సంపాదించిన ఆస్తిలో నేను నా భార్యకి 50% ఏదైతే ఉందో అమౌంట్ ఇవ్వాలి. 50% ప్రాపర్టీ కానీ సరే, ఆర్థికపరమైన ఏమైనా సరే 50% నేను కష్టపడే దాంట్లో ఆమెకి ఇచ్చేయాలి. ఆమె డైవర్స్ పొందే క్రమంలో అవన్నీ తీసేసుకుంటుంది. అలాగే భారతదేశంలో కూడా, మన ఇండియాలో కూడా 50% గుర్తుపెట్టుకోండి, 50% అమౌంట్ ఇవ్వాలా. నేను సంపాదించిన ఆస్తిలో కానీ, నా యొక్క శాలరీస్లో కానీ 50% ఆమెకి ఇచ్చేసేయాలా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఇది ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దీనికి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో కొంచెం డ్రై సబ్జెక్టు, జాగ్రత్తగా వినండి. అసలు భారతదేశంలో ఏంటంటే ప్రాపర్టీ అనేది రెండు రకాలుగా మనం అనుకోవాలి. ఒకటి సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ, రెండు ఎన్సిస్టర్ ప్రాపర్టీ. ఎందుకంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటే ఏంటి? మనం కష్టపడి సంపాదించుకుంది, నేను కష్టపడి సంపాదించుకుంది, నా ఇష్టం, నేను దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు. అలాగే ఎన్సిస్టర్ ప్రాపర్టీ అంటే తాతల ద్వారా వచ్చిన ప్రాపర్టీని ఎన్సిస్టర్ ప్రాపర్టీ అంటారు. మన తాత ముత్తాల ద్వారా వచ్చే ప్రాపర్టీ ఏదైతే ఉందో, సో తాత ముత్తాత ద్వారా వచ్చిన ప్రాపర్టీలో అది వేరే వాళ్ళకి, అంటే నా కొడుక్కి ఆటోమేటిక్గా వస్తుంది, అలాగే నా భార్యకి వాళ్ళకి సంబంధించిన అందరికీ వస్తుంది. కానీ నేను కష్టపడి సంపాదించిన దాంట్లో గుర్తుపెట్టుకుని, నేను కష్టపడి సంపాదించిన ఆస్తిలో ఎవరికి చిల్లిగా రాదు. అంటే మీరు ఇక్కడ అమెరికాలో కాకుండా మన దేశంలో కనుక మీరు డబ్బు సంపాదిస్తే ఒక్క 5 పైసలు, ఒక్క నయా పైసా గుర్తుపెట్టు, నయా పైసా కూడా మీ భార్యకి ఇవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. సో మరి ఏంటి సార్, మరి ఇవ్వకపోతే ఎట్లా అని కొంతమంది కూడా ప్రశ్నించవచ్చు. అవునండి, దీనికి సంబంధించి మెయింటెనెన్స్ మీకు సిఆర్పిసి 125 సిఆర్పిసిలో మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా మీరు 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోవచ్చు. అలాగే స్త్రీధనం అని ఉంటుంది, స్త్రీధనం కింద మీరు కొంత ఫైల్ చేసుకోవచ్చు. అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో సెక్షన్ 3 and 4 కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా ఒక మహిళకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అంటే పెళ్ళప్పుడు పెట్టిన ఆస్తు ఏదైనా కానీ అవి మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఒక 50% గుర్తుపెట్టుకుని, ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా మీరందరూ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో 50% వాటా అనేది ఇచ్చేది లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు నచ్చితే దయచేసి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా అపాయింట్మెంట్ కంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి అపాయింట్మెంట్ కోసం, కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. అలాగే ఢిల్లీ ఆఫీస్ వచ్చేసరికి 9398259630 మీరు ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా? అలాగే మనకి సంబంధించిన లా మీడియా అనేది ఇన్స్టాలో ఉంది, ఫేస్బుక్లో ఉంది, మిగతా అన్ని ఛానల్లో ఉంది. దయచేసి మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే, జై హింద్.